హలో గైజ్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చారు. దీనికి 4 సైజ్ పెద్ద టమాటాలు తీసుకొని 4 సైజ్ కట్ చేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దాని నుంచి వచ్చే గుజ్జు అంతా బయటకు వచ్చేంత వరకు బాగా పిసుకున్న తర్వాత దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే మనకు తగినంత చారుకి ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకొని దాని నుంచి వచ్చే తోళ్ళు, టమాటా తోళ్ళు అవన్నీ ఫిల్టర్ చేసుకొని పక్కగా పెట్టుకోవాలి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినాను. సర్ది దగ్గు వచ్చేసరికి నాకు అవ్వలేదు. బయట కూడా చాలా వెదర్ చేంజ్ అయిపోయింది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలానే ఇప్పుడు మనం టమాటా చారులోకి చిన్న చింతపండుని నానబెట్టుకొని ఎండుమిర్చిని ఇట్లా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చిన్న రోల్లోకి వేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు కచ్చాబిచ్చగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు, అలానే గుప్పెడు ఎల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని కూడా కచ్చాబిచ్చిగా మంచి పేస్ట్ అయ్యేంత వరకు బాగా దంచి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా ముద్దని వాటర్లోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని బాగా పిసికి దాని నుంచి వచ్చే రసాన్ని ఇట్లా వాటర్లోకి పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చేటంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. ఇలా మంచి బాయిల్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఏం లేదండి, కొంచెం ఆయిల్, అలానే తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. అలా బాగా తాలింపు అయ్యే తర్వాత ఆ తాలింపుని ఈ వాటర్ ఏదైతే బాయిల్ అవుతుందో ఆ వాటర్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకుంటే మన టమాటా చారు రెడీ. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి పోసుకొని తింటే కిరాక్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను కూడా కొట్టండి. ఉంటాం మళ్ళీ, బాయ్.